హలో నమస్తే అండి, వెల్కమ్ టు ద జిన్నీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను మీ సరోజిని. సో నేను ఇప్పుడు చామంతి మొక్కలు తెప్పిస్తున్నాను. వాటి కొరకు టబ్బులు తయారు చేసుకుంటున్నాను. అందులో నేను మట్టి రెడీ చేసుకున్నాను. ఆ మట్టిలో నేనేం కలుపుతానంటే, లాస్ట్ టైం యాక్చువల్గా వరి కలిపేయమ్మా. తీసుకో, ఇక నువ్వు తీసుకుని ఒక రెండు గుప్పులు వేసుకొని కింద నుంచి పైకి అందులో కూడా వేసి కలుపు. సో ఇంకోటి చూడండి, ఇట్లా జిప్సమ్ సాల్ట్ కలిపింది కేసీ వాళ్ళు ఎరువు వేసి దీన్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలుపుతున్నాం చూడండి. అట్లాగే ప్రతి ఒక్క టబ్లో కూడా కలుపుతాం ముందు. తర్వాత ఆ యొక్క మనకు వచ్చే చామంతి మొక్కలు ఇందులో పెడతాను నేను. ఇవి తీసి ఏర్లు తీసి నువ్వు కనపడుతున్నావు. ఫ్రెండ్స్, ఇది అల్లము ఒకటి వస్తుంది. అల్లంతో పాటు ఇక్కడ ఎయిర్ పొటాటో ఒకటి పెట్టాను ఈ టబ్లో. సో ఇందులో కూడా చామంతులు. సో ఆ టబ్లో కూడా చామంతులు, ఈ టబ్లో కూడా చామంతులు. ఇవన్నీ వేసి రేపు దీంట్లో చామంతులు పెట్టేస్తాను. సో అట్లా మిక్స్ చేస్తున్నాం. పాత మట్టే ఈసారి ఈ మధ్యన వేసిందే కదా ఆకుకూరలు పెట్టడానికి, అందుకని అందులోనే మళ్ళీ మనం మొక్కలు మార్చాలి కదా, అందుకని అందులో చామంతులు పెట్టాలని చూస్తున్నాను. సో మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. సో ఇది కూడా రెడీ అయిపోతుంది చూడండి. ఇప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు మనం. తర్వాత ట్రైకోడర్మా వేసుకోవచ్చు. వేప పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇవన్నీ సర్దేయటం వల్ల ఎక్కడేది ఉందో దొరకట్లేదు. ప్రజెంట్ నాకు ఎప్సమ్ సాల్ట్ దొరికింది. వేపది కూడా నేను తీసుకున్నాను, వేప పౌడరు. అది ఎక్కడుందో దొరకలేదు కనుక నేను ఇది వేసేస్తున్నా. ఈ విధంగా నేను బిఫోరే మొక్కలు రాకముందే నా మొక్కలకి ఎట్లా చేసుకుంటే 1 or 2 days ఇట్లా ఉంచేస్తే మనం వేసిన ఆ మందు అదంతా దాంట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం మొక్క పెట్టుకున్నప్పుడు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. మట్టి ఎప్పుడు గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా ఏర్లు బాగా పాతుకోవాలంటే సో అట్లా తవ్వుకొని మనం టబ్బులు కానీ, బకెట్ కానీ, కుండీలు కానీ, సో ఏదైనా. నాకు ఒక్కటి డిఫరెంట్ తెలిసింది. నాకు కింద పెట్టిన మొక్కలకి ఎంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు, కానీ టబ్బుల్లోయి, బకెట్లోయి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి, కుండీల్లోయి. ఓకే అండి, థ్యాంక్ యూ.